పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచియున్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరుడెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలయన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. మార్కు 3వ అధ్యాయం 31వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు మనకు బోధించేది స్పష్టంగా ఉంది. రక్త సంబంధాన్ని కాదు, దేవుని చిత్తాన్ని చేయడమే నిజమైన బంధం. చర్చికి దగ్గరగా ఉండడం సరిపోదు. యేసు మాటలకు విధేయులుగా జీవించడమే ఆయన కుటుంబంలో చోటు. నోటి విశ్వాసం కాదు, జీవిత విశ్వాసమే దేవునికి ఇష్టం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేము నీ మాట వినేవారమై మాత్రమే కాక నీ చిత్తాన్ని చేయువారమై ఉండేందుకు సహాయం చేయుము తండ్రి. మనుషుల అనుమోదన కంటే నీ ఆనందాన్ని కోరి హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.